ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భూమి పిచ్చి పట్టిందని భూదాహంతో ఉన్నాడని విజయవాడలో సిపిఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బందర్ పోర్టు అభివృద్ధికి 6,000 ఎకరాలు తీసుకుంటామంటే తప్పుపట్టిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఏకంగా 1,00,000 ఎకరాలు తీసుకుంటామని 29 గ్రామాలు ఖాళీ చేయించడానికి యత్నిస్తున్నారని సిపిఐ రామకృష్ణ దుయ్యబట్టారు. చంద్రబాబు భూదందాపై 10 వామపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు కోసము 1,00,000 ఎకరాలు తీసుకోవడానికి స్కెచ్ తయారు చేశారు. బందర్ పోర్టు కోసము 6,000 ఎకరాలు తీసుకుంటామంటే ఇవాళ మంత్రులుగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతంలో గ్రామాన పర్యటన చేసి బందర్ పోర్టుకు 2,000 ఎకరాలు చాలు, రియల్ ఎస్టేట్ కోసం 6,000 ఎకరాలు తీసుకుంటున్నాడు అని చెప్పారు. 6,000 ఎకరాలు తీసుకుంటేనే తప్పుపట్టిన తెలుగుదేశం నాయకులు ఇవాళ ఏకంగా 1,00,000 ఎకరాలు తీసుకుంటాం, అది కూడా ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటాం, 29 గ్రామాలు ఖాళీ చేస్తామని చెప్తా ఉన్నారంటే మరి వీళ్ళ నియమనాల్లో నాకు అర్థమే కాలే. చంద్రబాబు నాయుడికి భూమి పిచ్చి పట్టుకుంది. ఆయనకి మొత్తం దాహంతో ఉన్నాడు. ఎక్కడ భూములు కనపడినా సరే ప్రభుత్వం అధీనంలో తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా రద్దు చేశాను. పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా రద్దు చేయించి మీవన్నీ కూడా కంప్యూటర్లో పేర్లు ఉన్నాయని చెప్పి ఇవాళ లక్షలాది ఎకరాల భూములు 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇవాళ వాటన్నిటిని కూడా కంపెనీలకు కట్టబెట్టారు.